హైదరాబాద్ లో జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ నంది అవార్డులను పునరుద్ధరించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ వినడానికి సరైనదే అనిపించినా అదే సమయంలో సోషల్ మీడియాలో సదరు సినీ ప్రముఖులకు ఒక సూటి ప్రశ్న వినిపిస్తోంది. అవార్డులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, కానీ అభివృద్ధంతా తెలంగాణలోనా అనే ప్రశ్న టాలీవుడ్ వైఖరిపై నేరుగా వేలెత్తుతోంది. టాలీవుడ్ పరిశ్రమ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కే పరిమితమైపోయింది. పెద్ద స్టూడియోలు, మల్టీప్లెక్స్లు, కార్పొరేట్ టైఅప్స్ అన్నీ అక్కడే కేంద్రీకృతమయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పెద్ద స్థాయిలో స్టూడియోలు నిర్మించటం గాని, ఫిల్మ్ హబ్లను అభివృద్ధి చేయడం గాని కనిపించడం లేదు. విశాఖపట్నం లేదా అమరావతిని ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అసలు ఏపీలో సినీ పరిశ్రమ విస్తరించడానికి ఎలాంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టలేదు. ఇది కేవలం పెట్టుబడుల సమస్య మాత్రమే కాదు, బాధ్యతకు సంబంధించిన అంశం కూడా. తెలంగాణలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి ఆసక్తి చూపకపోవడంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక రాష్ట్రం నుంచి అవార్డులు ఆశించటం సరే, కానీ అదే రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోవడం ఎంతవరకు న్యాయమన్నది చర్చించాల్సిన అంశం. ఇక స్థానిక కళాకారుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ తగ్గిపోవటం వల్ల జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, చిన్న స్థాయి సినీ కార్మికులకు అవకాశాలు దాదాపు లేకుండా పోతున్నాయి. సినీ పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైతే మరో ప్రాంతంలో టాలెంట్ నష్టపోతుంది. ఈ పరిస్థితికి కేవలం ప్రభుత్వం బాధ్యత వహించాలా, లేక పరిశ్రమ కూడా తన పాత్రను గుర్తించాలా అనే ప్రశ్న ఇక్కడ ముందుకొస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలసీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అనేక విధాలుగా పరిశ్రమకు మద్దతు లభించింది. ఇక పెద్ద సినిమాల పేరుతో టికెట్ల రేట్లు పెంచుకోవటం కోసం వచ్చే విజ్ఞప్తులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమోదిస్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు కేవలం అవార్డుల విషయంలోనే వ్యతిరేక గళం వినిపించటం కొంత అసమంజసంగా కనిపిస్తోంది. నంది అవార్డులు తెలుగు సినిమా గౌరవానికి ప్రతీక. వాటిని పునరుద్ధరించటం అవసరం అనడంలో సందేహం లేదు. కానీ అవార్డులు ఇచ్చే రాష్ట్రానికి పరిశ్రమ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం, అక్కడి సినీ వాతావరణాన్ని అభివృద్ధి చేయటం, స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించటం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ డిమాండ్ కి పూర్తి న్యాయం జరుగుతుంది. ఇప్పటికే సినీ పరిశ్రమకే చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకి చెందిన నాయకులని కలిసినప్పుడు కూడా పరిశ్రమ కోసం ఎలాంటి సహాయం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని హామీ కూడా ఇచ్చారు. అంతిమంగా చెప్పాలంటే అవార్డులు మాత్రమే కాదు, అభివృద్ధి కూడా సమానంగా పంచుకోవాలి. తెలంగాణలో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో అవార్డులు అనే అసమతుల్యత కొనసాగితే విమర్శలాగవు. టాలీవుడ్ నిజంగా రెండు రాష్ట్రాలకు సమానంగా న్యాయం చేయాలంటే మాటలో కాకుండా కార్యాచరణలో కూడా అది కనిపించాలి. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి.